ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి, చూడండి. ఈ రోజున మన పాఠం యూదాపత్రిక 16, 17, 18 వచనాలు. వాక్య పఠనయందు నాతో ఏకీభవించండి. వారు తమ దురాశల చొప్పున నడుస్తూ లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుతూ సణిగేవారై తమ గతిని గూర్చి నిందించేవారై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకుతుంది. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడిచే పరిహాసకులుంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకోండి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఎలాంటి తరమిది? సణిగేవారు, ప్రతిదానికి ఫిర్యాదే కాని స్తుతి మాటలు వారికి రావు. వారి నోట అలాంటి మాటలు వెలువడవు. వారిలో ఎన్నెన్నో దురాశలు గూడు కట్టుకొని ఉన్నాయి. వారి దురాశలే వారిని ఎటో ఈడ్చుకొని పోతాయి. మనుష్యులను ముఖస్తుతి చేస్తారు. వారి ద్వారా లాభాన్ని ఆశిస్తారు. మనుషులను తెగ పొగిడి ఏదో లబ్ధి పొందాలనే ఆశ వారిని నింపేస్తుంది. కపట బోధకులకు 5 లక్షణాలున్నాయి. 1, వారు సణుగుబోతులు. సణుగులు, గొణుగులు, ప్రతిదానికి సణుగే. పైకి ఏమీ అనరు, లోపలే వీరి సణుగు గుసగుసలు పోతుంది. ఇక 2, తమకేదో అన్యాయం జరిగినట్లు తమ దీనస్థితికి ఏవేవో అర్థం లేని కారణాలు వెతుక్కుంటూ ఆందోళన చెందడం వీరికి అలవాటు. వీరికి తృప్తి అంటూ ఉండదు. దేవుడే తమకేదో అన్యాయం చేసినట్లు మాట్లాడతారు. పొద్దస్తమానం ఏడుపుగొట్టు ముఖాలతో తయారవుతారు. తమకున్న స్థితిగతులను గురించిన సణుగు వీరి ఆనందాన్ని హరించివేస్తుంది. వీరు క్రీస్తు వద్దకు వచ్చిన తరువాత కూడా వీరి మనస్తత్వం వెర్రి తలలు వేస్తోంది. 3, స్వకీయమైన దురాశలు, శరీర సంబంధమైన కోరికలు వారిలో చెలరేగుతూనే ఉంటాయి. వాటికి అంతూ పొంతూ ఉండదు. ఈ కోరికలు మంచివి కావు, చెడువి కావు. ఇవి అవినీతికరమైనవి కావుగాని క్రీస్తు నీతి వాటిలో మచ్చుకు కూడా కనిపించదు. దేవునికి మహిమ చేకూర్చే ఆలోచనలు కావివి. వీరికి మత వ్యాసంగాలుంటాయి. వీరికి బోల్డన్ని సాంఘిక కార్యక్రమాలుంటాయి. అయినా వీరికి తృప్తి అనేది ఏ కోశానా ఉండదు. ఇక 4, వీరు నోరు తెరిచారు అంటే పొగడ్త మాటలు ధారా ప్రవాహంలాగా వస్తూనే ఉంటాయి. ప్రగల్భాలు, స్వాతిశయం మాటలను దుర్వ్యయం చేసే మనుషులు వీరు. అన్నీ పనికిమాలిన మాటలు, బడాయి మాటలు, దగా మాటలు. అవి మాటలే గాని వాటికి అర్థమూ పర్థమూ ఉన్నట్లు కనిపించదు. అలాంటి వారు ఒక గమ్యము, దీక్ష గలవారు కారు. మాటలను దొర్లించే దొరలు వీరు. చేసేది ఏమీ ఉండదు. ఉట్టి మాటల పోగులు, వాచాశూరులు గాని క్రియాశూన్యులు, పగటి వేషగాండ్ల తంతు. ఇలాంటి వారు సేవలో ఉన్నారు అంటే వీరు ప్రక్కదోవన లోపలికి జొరబడిన రకం. ఇకపోతే 5వ వర్గానికి చెందిన వారెవరంటారా? ఒక మనిషి అధికారంలో ఉన్నాడంటే తెగ పొగడుతారు. ఆ తరువాత వారినే తెగడుతారు కూడా. అవతలి వ్యక్తి అధికారాన్ని వాడుకునేందుకు ఈ వేషం వేస్తారు. మనుషులను తమ స్వార్థం కోసం వస్తువుల్లాగా వాడుకుంటారు. పని అయిపోయిన తరువాత వస్తువును పారేసినట్లే వారిని అవతలికి విసిరి పారేస్తారు. పొగడ్తలలో 98% అబద్ధాలుంటాయి, అతిశయోక్తులుంటాయి. యాకోబు తన పత్రికలో ఇలాంటి మనస్తత్వం గలవారిని ఎండగట్టాడు. అన్నాడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు, నా సహోదరులారా, మహిమాస్వరూపి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన విశ్వాసము విషయములో మోమాటము గలవారై ఉండకండి. ఎలాగనగా బంగారు ఉంగరములు పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొన్న దరిద్రుడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొన్న వానిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చో అని చెప్పి ఆ దరిద్రునితో, నీవిక్కడే నిలువు,
లేక అక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చో అని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారవుతారు గదా. ప్రియ శ్రోతలు, వింటున్నారా? పక్షపాత బుద్ధి దేవుని బిడ్డలకు తగదు. అది అవలక్షణం. ముఖస్తుతి మాటలు దేవుడు ఆమోదించడు. కొర్నేలి ఇంటిలో పేతురు చేసిన ప్రసంగ సారాంశం ఇదే: దేవుడు పక్షపాతి కాడు. నాటి నుండి నేటి వరకు పక్షపాతం అడపాదడపా వ్యక్తుల పరామర్శల్లో కనపడుతోంది. సోదరీ సోదరులారా, మనకు కావలసింది దేవుని మెప్పు. దేవుడు స్వయంగా మనల్ని ప్రశంసించాలి. భళా మంచి దాసుడా, దాసురాలా అని ప్రభువు మెచ్చుకోవాలి గాని మనుషుల మెప్పు మనకనవసరం. దేవుని మహిమను మనుష్యులు దొంగిలించకూడదు. కపటబోధకులు కోరేది దేవుని మెప్పు కాదు, ప్రజల మెప్పు. దావీదు దేవుని మెప్పు కోరాడు, సౌలు ప్రజల మెప్పును కోరాడు. ప్రజలను బోధకుడు మెచ్చుకోవడం, బోధకుణ్ణి ప్రజలు మెచ్చుకోవడం పరస్పర ప్రశంసా పరిచర్యగాని అది దైవసేవ కాజాలదు. అపొస్తలులు మొదటి నుండి సంఘాలను హెచ్చరిస్తూనే ఉన్నారు. దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది అని యాకోబు అన్నాడు. దురాశ చొప్పున నడువకూడదని, దురాశ వలన ఆధ్యాత్మిక నష్టం వాటిల్లుతుందని నాటి అపొస్తలులు పలు సందర్భాలలో చెప్పారు. లాభము నిమిత్తము మనుషులను కొనియాడడం తప్పు. మనుషులను వాడుకోకూడదు. మనుషులు వస్తువులు కారు గదా. భక్తిహీనమైన దురాశల వల్ల నడిచే పరిహాసకులు అంత్యకాలమందు ఎక్కువవుతారు. అపొస్తలుల బోధను మనం మరువకూడదు. దేవుణ్ణి స్తుతించాలి. మనుషులను స్తుతిపాఠంతో మెప్పించి వారి ద్వారా ప్రయోజనం పొందాలనే దురుద్దేశ్యం మంచిది కాదు. ఇలాంటి భ్రష్ట మనస్కులు సంఘములలోకి జొరబడతారు. ప్రకృతి సంబంధులు, ఆత్మ నింపుదల నడుపుదల లేనివారు వచ్చి మీకు బోధిస్తారు. యేసు ప్రభు యొక్క కనికరాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి. విశ్వాస భ్రష్టత్వం సంప్రాప్తమయ్యే రోజులు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి అంటూ యూదా సంఘాలను గట్టిగా హెచ్చరిస్తున్నాడు. అయినా విశ్వాసులారా, మీరేమీ కంగారు పడకండి. దీనికంతటికీ దేవుని చిత్తమేదో సంకల్పమేమిటో తెలుసుకోండి. కంగారు పడకండి ప్రియులారా అని యూదా వారిని బలంగా హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా అని వారిని సంబోధిస్తున్నాడు. ఎన్ని బలహీనతలున్నా వారిని యూదా ఎంతో ప్రేమిస్తూ ప్రియులారా అని పిలుస్తున్నాడు. ఇది అంత్యకాలం. భక్తిహీనులు, విశ్వాసహీనులు, కపటబోధకులు, స్వార్థపరులు ఈ కాలంలో బయలుదేరతారని అపొస్తలులు చెప్పేవారు. మీకు జ్ఞాపకముందా? ఇట్టి నాయకులు డంబమైన మాటలు పలుకుతారు. వీరి డంబాచారం ప్రజలను మభ్యపెడుతుంది. వీరు పరిహాసకులు. వీరు వ్యంగ్యంగా మాట్లాడతారు. దేవుని వాక్య సత్యాలను మననం చేసుకోండి. దేవుని హితవాక్యాన్ని మరచిపోకండి. దేవుని వాక్యము మీలో సమృద్ధిగా నివసించాలి. దేవుని వాక్య సత్యాలు సందర్భోచితంగా అప్పటికప్పుడే మీకు జ్ఞాపకం వచ్చేటంతగా వాటిని మననం చెయ్యండి, కంఠతా చెయ్యండి. అది మంచి అభ్యాసం. దేవుని వాక్య అజ్ఞానం క్షమించరాని నేరం. శోధనలను ఎదుర్కొన్నప్పుడు ప్రభువు వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ప్రయోగించిన సంగతి మీకు జ్ఞాపకముంది గదా. వాక్యం రానివారు సైతాను శోధనలకు ఇట్టే లొంగిపోతారు. వాక్యం తెలియనివారు సైతాను మాటలు నమ్మి మోసపోతారు. ప్రతి సమస్యను గురించి దేవుని వాక్యము ఏమి చెబుతుందో తెలిసి ఉండాలి గదా. సమస్యా పరిష్కారం దేవుని వాక్యమే. ప్రకృతి సంబంధులు, ఆత్మ లేనివారు, భేదములు కలిగించేవారు, నిలువెల్లా స్వార్థముతో నిండినవారు, దేవుని ఆత్మ వారిలో లేనందున దేవునికి విరుద్ధంగా మాట్లాడతారు. వారు ఆధ్యాత్మిక విలువలను ఎరుగరు. దేవునికి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన బోధలు వారి నోట వెలువడుతాయి. ఆత్మ పలికించిన మాటలు కావు వారి బోధలు. వారి భ్రష్టత్వాన్ని బయలుపరుస్తాయి. వీరు సంఘాలలో చీలికలు తెస్తారు. దురాశాపరులు.
వీరికి దేవుని వాక్యం తెలియదు. దేవుని వాక్య ప్రభావం వీరి జీవితాలలో బొత్తిగా కనిపించదు. వారి సొంత జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. దానివల్ల అమాయకులైన విశ్వాసులకు తీరని నష్టం కలిగించిన వారవుతున్నారు. దేవుని వాక్యానికి భిన్నమైన బోధ ఏదైనా వారు తిరిగి జన్మించిన విశ్వాసులు కానే కారని బయలుపరుస్తుంది. ఇలాంటి బోధకులు సంఘాలలో విభేదాలకు, గుంపులకు కారకులవుతున్నారు. దేవుని వాక్యమందలి ప్రాతిపదిక సిద్ధాంతాలను పదిలంగా మనం కాపాడాలి. దేవుని సంఘమందు సిద్ధాంతపరమైన పవిత్రతను పాటించాలి. ఈ కపట బోధకులు వాదోపవాదములందు ఆసక్తి గలవారు. అవతలి పక్షం వారి మాటలు వినిపించుకోరు, వారి మనస్సులను గాయపరుస్తారు. ఇది వారికి ఒక చెలగాటం. వీరు ప్రకృతి సంబంధులు, ఆత్మానుసారులు కారు. మానవుడు శరీర జీవాత్మల సంకలనమే. శరీరానుసారులు శరీర విషయాలను మనస్కరిస్తారు. ప్రకృతి సంబంధికి ప్రాణాత్మల మధ్య విభజన రేఖ లేదు. ప్రకృతివాదికి ఆత్మ విషయాలు వెర్రితనంగా కనిపిస్తాయి. దేవుని ఆత్మకు ఇట్టివారిలో తావులేదు. వీరు పశుప్రాయులు. తమ స్వార్థం కోసం అవకాశాలన్నీ దొరికినంత మట్టుకు వినియోగించుకుంటారు. రావలసిన దానికంటే ఎక్కువగా డబ్బు రాబట్టుకుంటారు. ఈ వ్యక్తి తన కోసమే తాను జీవిస్తాడు. సంఘాలలోకి జొరబడి వచ్చిన ఈ బోధకులకు పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏమిటో తెలియదు. అపొస్తలుడైన పౌలు ఎఫెసును సందర్శించినప్పుడు అక్కడ కొందరు విశ్వాసులమని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నిజానికి వీరు విశ్వాసులు కానే కారు. వీరికి యోహాను బాప్తిస్మం తెలుసు, అంతే. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు ఈ సంగతి తేటగా రాయబడి ఉంది. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని పౌలు అడిగాడు. వారన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మేము వినలేదు. యోహాను బాప్తిస్మమొక్కటే మాకు తెలుసు అన్నారు. అప్పుడు వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందారు. వారు 12. పౌలు వారి మీద చేతులుంచి ప్రార్థించగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. సోదరీ సోదరులారా, వినండి. మానవుని నిర్మాణం 3 భాగాలు: శరీరం, జీవం, ఆత్మ. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మ, జీవము, శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచినవాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చేస్తాడు. శ్రోతలు, ఆత్మ, జీవము, శరీరము కలిసి మానవుడవుతున్నాడు. ఆదికాండంలో దేవుడు మానవుణ్ణి సృజించిన విధానాన్ని ఒక్కసారి పరిశీలించండి. భౌతికంగా దేవుడు మనిషిని నేలమట్టితో చేశాడు. ఈ నేలమట్టిలో 15 ధర్మాలున్నాయి. ఈ శరీరం చచ్చిపోయినప్పుడు శరీరం తిరిగి మట్టిలో కలిసిపోతుంది. పునరుత్థాన సమయంలో తిరిగి శరీరం మహిమ శరీరంగా లేపబడుతుంది. పునరుత్థాన శరీరం మట్టి శరీరం కాదు, మహిమ శరీరం. క్షయముగా విత్తబడింది అక్షయమైన పంటగా లేపబడుతుంది. దేవుడు మొదట సృజించిన ఈ మానవ దేహం మట్టి శరీరం. భౌతిక పదార్థ నిర్మితమైన ఈ శరీరం ఏమైంది? మానవునికి జీవమనేది ఉంది. అది దేవుడిచ్చాడు. మానవుడు జీవాత్మ అయ్యాడు. ఈ జీవం మానసిక విభాగం. ఈ జీవం శరీరాన్ని మానసికంగా నడిపిస్తుంది. ఆకలైంది తిను అంటుంది జీవం. అలసిపోయావు నిద్రపో అంటుంది జీవం. శరీరం అలాగే చేస్తుంది. అతని తెలివితేటలు, అతని నైపుణ్యం, అతని స్నేహశీలం అన్నీ జీవము నుండే శరీరానికి వస్తాయి. జీవం శరీరం ద్వారా భౌతిక ప్రపంచానికి స్పందిస్తుంది, ప్రతిస్పందిస్తుంది. జీవమును బట్టి మనిషి మానసిక జీవి అవుతున్నాడు. అయితే శరీరాన్ని, జీవమును మించింది మరొకటి దేవుడు మనిషికిచ్చాడు.
దేవుడు మానవుని నాసికారంధ్రములలో తన ఊపిరిని ఊదాడు. ఇది మానవునిలోని ఆత్మ, ఇది మానవాత్మ. ఇప్పుడు మానవుడు మానసిక జీవి మాత్రం కాదు, ఆత్మజీవి అయ్యాడు. ఈ ఆత్మ దేవుని వైపు చూస్తుంది, దేవుణ్ణి కోరుతుంది. మానవాత్మ ఆరాధన చెయ్యాలని కోరుతుంది. శ్రోతలు గ్రహించండి, మానవుడు శరీరము, జీవము, ఆత్మ, ఈ మూడింటి మేలు కలయిక. ఇది మానవ త్రిత్వం. శరీరము, జీవము, ఆత్మ. శరీరం భౌతికం, జీవం మానసికం, ఆత్మ ఆధ్యాత్మికం. యూదా అంటున్నాడు, వీరు ప్రకృతి సంబంధులు. వీరి మనస్సు శరీరం వైపునకే మొగ్గుతుంది. ఆహార, నిద్ర, కామాతురతలు వీరి మానసిక ప్రవృత్తి. భౌతిక శరీరం పశు ప్రవృత్తి గలది కాని పశువుకు లేని మానసిక ప్రవృత్తి మనిషికి ఉంది. మానవుడు పతనమైనప్పుడు ఏం జరిగింది? మానవుణ్ణి 3 అంతస్తుల మేడకు పోల్చవచ్చు. మొదటి అంతస్తు శరీరం, ఆహారశాల, వంటగది, అది భౌతికం. 2వ అంతస్తు మధ్యగది, ఇది మానసికం. పై అంతస్తు ఆరాధన గది, అది ఆధ్యాత్మికం. పై అంతస్తులో దేవుని వాక్యముంది. పై అంతస్తు ఆధ్యాత్మిక ప్రపంచం వైపు దిక్సూచిలాగా చూపుతుంది. దేవుని వాక్యం మనకు అర్థమయ్యేది పై అంతస్తులోనే. క్రింది అంతస్తులో దేవుని వాక్యం అసలే అర్థం కాదు. మానవుడు పతనమైనప్పుడు ఈ క్రమం తల్లకిందులైంది. భౌతికం పై అంతస్తుగా మారింది. అందుకే ఈ రోజున సగటు మనిషికి కడుపే దేవుడై కూర్చుంది. మానవుని శరీరం వైపునకే మనసు మొగ్గు చూపుతోంది. స్వార్థకేంద్రితమై పరులకు కీడు చేసే బుద్ధి మానవునికి సంక్రమించింది. దేవుని దృష్టిలో ఇది అపసవ్యం, అనాధ్యాత్మికం. అవినీతి వైపే మనిషి ఆకర్షితుడవుతున్నాడు. మానవుడు పతనమైనప్పుడు అతని ఆత్మ మృతమైంది. దేవునితో సంబంధం తెగదెంపులైపోయింది. ఈ విధంగా మానవుడు దేవునికి శత్రువైపోయాడు. అయితే ఈ వ్యక్తి క్రీస్తు వద్దకు రాగానే, యేసుక్రీస్తు అతనికి రక్షకుడు కాగానే అతనికి ఒక నూతన స్వభావం వస్తుంది. ఈ నూతన స్వభావం దేవుని ఆత్మకు స్పందిస్తుంది. అయితే పాత స్వభావం కూడా ఉంది, అది పోలేదు. శరీర స్వభావం, ప్రభావం ఇంకా ఉంది. దానికి లొంగిపోయే వీలుంది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ అంశాన్ని అపొస్తలుడైన పౌలు వివరించాడు. 6వ వచనం, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానము అయి ఉన్నది. 1 యోహాను 1వ అధ్యాయం 6వ వచనం. దేవునితో సహవాసము గలవారమని చెప్పుకుంటూ చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుతున్నాము, సత్యమును జరిగించని వారమవుతున్నాము. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. అందుకే ఆదాము దేవుని వద్ద నుండి పారిపోయాడు. శరీరానుసారమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు. శరీర స్వభావంతో దేవుణ్ణి సంతోషపెట్టలేము. నూతన జన్మ పొందినప్పుడు ఆత్మ జీవించింది, దేవునికి అనుకూలమైంది. దేవుని ఆత్మే నీ ఆత్మను బ్రతికిస్తాడు. మనము ఆత్మ ద్వారానే తిరిగి జన్మిస్తాము. దేవుని ఆత్మే దేవుని సంగతులను మనకు వివరిస్తాడు. ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లవుతుంది. నీ జీవితానికి అదొక కొత్త ఆరంభమవుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలోని పోరాటం విశ్వాసిలో కొనసాగుతూనే ఉంటుంది. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షిస్తాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి గనుక మీరేమి చేయ నిశ్చయిస్తారో వాటిని చెయ్యరు. అటూ ఇటూ పాత కొత్త స్వభావాలు మనిషిని లాగుతూ ఉంటాయి. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో పౌలు
పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ అన్నాడు, ఆదాము అనే మొదటి మనుష్యుడు జీవించే ప్రాణి అయ్యాడు. కడపటి ఆదాము జీవింపజేసే ఆత్మ అయ్యాడు. ఏదెను తోటలో ఆదాము మొదటివాడు, శిలువ మీది యేసుక్రీస్తు రెండోవాడు. మొదటి ఆదాము, కడపటి ఆదాము, మొదటి మనుష్యుడు, రెండో మనుష్యుడు. వ్యత్యాసం గుర్తించారా? ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఆయనే యేసుక్రీస్తు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.